ఈరోజు అడవి నుంచి తప్పించుకొని వచ్చిన అచ్చొచ్చిన ఆంబోతు అంబటి రాంబాబు అనే ఆంబోతు రోడ్డు మీదకు వచ్చి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారిని నోటికి నచ్చినట్లు మాట్లాడడం జరుగుతుంది. రే అంబటి రాంబాబు, నీకు సభ్యతా సంస్కారం అనేది లేదు, నీకు నీ కుటుంబానికి కూడా లేదనే అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నీకు నోటికి నచ్చినట్లు మాట్లాడుతున్న నిన్ను గొడ్డలోడదీసి రోడ్డు మీద తంతాం. కార్యకర్తలు సహనంగా ఉన్నారంటే అధినాయకుడు సభ్యత కలిగి సంస్కారం కలిగి ఉండమని చెప్పడం వల్ల మేము ఈ రీతిగా ఉన్నాం. నీకు నచ్చినట్లు మాట్లాడితే మక్కలు ఎరగదీస్తామని హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరికి చెప్పు, సభ్యతగా మాట్లాడమని. నీచమైన రాజకీయాలు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయగలిగితే రాజకీయంలో ఉండండి, లేదంటే మూసుకొని మీ పనులు మీరు చూసుకోమని హెచ్చరిస్తున్నాం. ఫోన్ చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడినందుకు గడ్డి పెట్టాల్సింది పోయి పరామర్శిస్తున్నామంటే నీకు ఏమాత్రమైన సిగ్గుందా అని అడుగుతున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటికి నచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? ఆ విధంగా మాట్లాడడానికి గొడ్డలోడదీసి తన్నించుకునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా హెచ్చరిస్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్తున్నాం.